మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం అక్క. అది ఎలా ఓవర్కమ్ చేయాలన్నదే నా క్వశ్చన్. హౌ టు అవాయిడ్ ఓవర్ థింకింగ్, అది మీ క్వశ్చన్. మీలో కూడా చాలామంది మాకు రాస్తూ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించటం, ఎక్కువసేపు ఒక ఆలోచనలో ఇట్స్ లైక్ లాక్ అయిపోయినట్టు అనమాట. మన మైండ్ ఒక థాట్ ప్రాసెస్లో కొన్నిసార్లు లాక్ అయిపోతుంది, దానిలోంచి బయటకు రాలేం. ఇట్ మే బీ అ స్ట్రగుల్ దట్ వీఆర్ ఫేసింగ్. ఒకవేళ మనం ఎదుర్కొనే సమస్య ఉండొచ్చు, లేకపోతే ఒక సంభాషణ, ఒక పరిస్థితి ఏదో ఉండొచ్చు. అది కొన్నిసార్లు మన మైండ్లో రివైండ్ రీప్లే అలా అయిపోతూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు అది కరెక్ట్ కాదని, మనకు తెలుసు అది అవాయిడ్ చేయాలని, కానీ కొన్నిసార్లు మన వల్ల కాదు. సో బైబిల్లో నుండి ఓవర్ థింకింగ్ మనం ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ఓవర్ థింకింగ్ దగ్గరకు వచ్చేసరికి, ఓవర్ థింకింగ్ వీ కెన్ థింక్ అబౌట్ సర్టన్ థింగ్స్. ఒకటి సిన్ఫుల్ థాట్స్, దేవునికి ఇష్టం లేని తలంపులు. ఇట్ మే బీ అ టెంప్టేషన్, మనం స్ట్రగుల్ అవుతున్న టెంప్టేషన్ అయి ఉండొచ్చు. దాని గురించి ఆలోచించకూడదని తెలుసు, ఎందుకంటే ద మోర్ వీ థింక్ ద మోర్ వీఆర్ టెంప్టెడ్. ఏదైనా ఒక తప్పుడు విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఈవెన్చువల్గా మన అడుగులు కూడా అటువైపే వేసేస్తుంటాం. సో ఒక టెంప్టేషన్ విషయంలో ఓవర్ థింకింగ్ ఈజ్ అ సిన్. రెండవది ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్లో మనము క్వాలిఫై అవ్వలేదు, లేకపోతే ఒక ఎగ్జామ్లో అనుకోకుండా ఒక ఫ్యూ మార్క్స్ మార్జిన్తో ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఎవరో మనల్ని ఇన్సల్ట్ చేశారు, మేబీ స్కూల్లో టీచరో, లేకపోతే కాలేజీలో ఫ్యాకల్టీయో, లేకపోతే ఫ్రెండ్స్ అందరి ముందో. కొన్నిసార్లు ఆ నెగటివ్ థాట్ ఏదైతే ఉంటుందో అందులో వీ విల్ బీ ఆల్ కాట్ అప్ అనమాట. ఇంకా అదే మైండ్లో ఉండిపోయి మన థాట్ ప్రాసెస్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, తిన్నా అందరితోనే ఉన్నట్టు ఉంటాం, కానీ మన మైండ్లో ఏమో ఇది నడుస్తూ ఉంటుంది అనమాట. సో అన్గాడ్లీ థాట్స్, దేవునికి ఇష్టం లేని తలంపులు తలంచడం పాపం. రెండవది నెగిటివ్ థాట్స్ థింక్ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతూ ఉంటుంది, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత అసలు మనం ఏది సాధించాలో అది సాధించకుండా ఈ నెగిటివ్ థాట్స్ అనేవి మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. ఇంకొకటి ఓవర్ థింకింగ్, మనం కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లమ్ అసలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది, మనం వర్స్ట్ వరకు వెళ్ళిపోతాం. అంటే ఆలోచించడానికి ఇట్ డజంట్ టేక్ ఎనీ టైమ్ అండ్ ఎఫర్ట్ కదా, ఎక్కువ టైం అక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. సో చిన్న ప్రాబ్లం రాగానే ఇది ఎంత వర్స్ట్కి వెళ్ళగలదు అనేది ఆలోచించేసుకొని అసలు అది ఇంకా ప్రోగ్రెస్ కూడా ఉండదు. వీ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ అండ్ వీ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్. సో కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ వలన ఒకటి మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది, రెండోది మన టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఓవర్ థింకింగ్ వలన. ఇంకోటి మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, తర్వాత మనలో ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం, అంటే ఇన్ఫీరియారిటీ డెవలప్ అవ్వడానికి కూడా ఓవర్ థింకింగ్ దోహదపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓవర్ థింకింగ్ వలన మన హెల్త్ కూడా చాలాసార్లు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వెన్ యూ థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, చింతలు, కష్టాలు, సమస్యల గురించి ఆలోచించొద్దు అనట్లేదు, థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అది కూడా చెప్తాను. ఓవర్ థింకింగ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు చూడండి, ఉప్పు కావాలి, ఉప్పు వేయాలి కూరల్లో, లేకపోతే టేస్ట్ రాదు. ఉప్పు మంచిదని సగం కూర ఉప్పేసాం అనుకో, అయిపోయింది, ఇంకా తిన్నవాళ్ళు నెక్స్ట్ రోజు ఉండరు కదా, బీపీ పెరిగిపోద్ది. సో థింకింగ్ ఈజ్ నెసెసరీ, థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నీడెడ్. అయితే ఆలోచన ఎంతవరకు ఆలోచించాలి, ఎక్కడ విడిచిపెట్టాలి అనేది మనం తెలుసుకోవాలి. సో దేర్ హ్యాస్ టు బీ అ బ్యాలెన్స్ థింకింగ్ విషయంలో. సో ఓవర్ థింకింగ్ వలన చాలా డిసడ్వాంటేజెస్ అని మీకు నేను ఇప్పుడే చెప్పాను. ఓవర్ థింకింగ్ వల్ల మన హెల్త్ పాడైపోద్ది. ఎందుకంటే వెన్ యూ ఆర్ జాయ్ఫుల్, నాట్ దట్ దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, సమస్యలు రావని కాదు, అందరికీ వస్తాయి, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్. సమస్యలను ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాన్ని బట్టి నీ జీవితం సక్సెస్ఫుల్ అవుతుందా అన్సక్సెస్ఫుల్ అవుతుందా ఆధారపడి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించి కృంగిపోతే హెల్త్ పాడవుతుంది. బట్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒక సవాల్గా తీసుకొని దేవుని సహాయంతో వాటిని, చూడండి బైబిల్ గ్రంథంలో ఎరికో గోడలను కూల్చడానికి దేవుని ప్రజలు స్తుతి చేశారు. సో వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్, యూ గెట్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ. పరిస్థితులు బాగాలేవు కానీ దేవుని నుండి ఆ శక్తి వస్తుంది మనకి. ప్రైజ్ చేస్తూ ఒక యాటిట్యూడ్, ఏమనంటే దేవుడు నాతో ఉన్నాడు, ఆ కాన్ఫిడెన్స్తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో యువర్ లైఫ్ బికమ్స్ మచ్ బెటర్. సో ఓవర్ థింకింగ్ ఇస్ డెఫినెట్లీ బ్యాడ్, ఓవర్ థింకింగ్ ఇస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్, మంచిది కాదు మనకి. సో ఎంతవరకు థింక్ చేయాలి అది కూడా ఆలోచిద్దాం. చూడండి, కొంతమంది ఉంటారు నేను ఏం పట్టించుకోనండి అంటారు. కొంతమంది చూడండి టేక్ ఇట్ ఈజీ,
క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఏమీ పట్టించుకోరు, ఆ పక్కన వచ్చి పిడుగుపడినా నాకేంటి, నా మీద పడితే చూసుకుందాంలే అనుకుంటారు. అది కూడా బ్యాడే, ఎందుకంటే యూ మస్ట్ నాట్ బీ ఇర్రెస్పాన్సిబుల్. అట్ ది సేమ్ టైం ఓవర్ థింకింగ్, ఓవర్గా తీసేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో బ్యాలెన్స్ ఉండాలి. సో నేను ఏమీ పట్టించుకోనక్క, నేను ఎవరి గురించి పట్టించుకోనంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావు, ఒక కమ్యూనిటీలో మనం ఉన్నాము, ఫ్యామిలీలో మనం ఉంటాము. సో మన రిలేషన్షిప్స్లో కూడా అవి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మన థింకింగ్ని కూడా మనం నియంత్రించుకుంటూ ఉండాలి. సో థింకింగ్ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రతిరోజు మన థాట్స్ని దేవునికి అప్పగించడం. చూడండి, సామ్ 19:14 దావీదు ఒక మంచి ప్రేయర్ చేశాడు. దావీదు సామ్ 19th chapter లాస్ట్ వర్స్. Let the words of my mouth Let the words of my mouth and the meditation of my heart and the meditation of my heart be acceptable in your sight, be acceptable in your sight, O Lord, O Lord, my strength and my redeemer. my strength and my redeemer. This is a prayer కదా. ఇది కీర్తనలో దావీదు చేసిన ఒక బ్యూటిఫుల్ ప్రేయర్. ఇఫ్ వీ కెన్ ప్రే దిస్ ప్రేయర్ ఎవ్రీ డే, నేను అనుకుంటాను చాలా ఓవర్ థింకింగ్ నుంచి మనం విడుదల పొందుతాం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం, ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్. నోబడీ నోస్. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో మదరు లేకపోతే సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్ పక్కనే ఉంటారు, కానీ నువ్వు మనసులో ఎంత పెద్ద తుఫాను నీ లోపల ఉందో నోబడీ నోస్. ఎందుకంటే బయటకి షో అప్ అవ్వదు కదా, అది కనబడదు, అది ఓన్లీ వీ నో. కానీ దేవునికి తెలుసు. సో హృదయ ధ్యానము, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము అగునుగాక అనే ప్రార్థన మనం కూడా ప్రతిరోజు చేయగలిగితే ఓవర్ థింకింగ్ నుండి దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. ఇంకొకటి, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఒక సిన్ఫుల్ థాట్, ఒక టెంప్టేషన్, వెన్ యూ స్టార్ట్ ఓవర్ థింకింగ్, స్లోగా నువ్వు అందులో డ్రిఫ్ట్ అయిపోయే, ఇట్లా జారిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, వాట్ వీ థింక్ ఇస్ వాట్ వీ బికమ్. వాట్ వీ థింక్ ఇస్ వాట్ వీ బికమ్. కొన్నిసార్లు చూడండి, మనలో పడిపోతానేమో. కొంతమంది పడిపోరు, ఓన్లీ అట్లా టెంప్టేషన్ వచ్చి ఉంటుంది అంతే. దే ఆర్ స్టిల్ స్టాండింగ్. టెంప్టేషన్ వచ్చినంత మాత్రాన పడిపోయినట్టు కాదు కదా. బీయింగ్ టెంప్టెడ్ ఇస్ నాట్ అ సిన్, బట్ ఫాలింగ్ ఇన్ టు టెంప్టేషన్ ఇస్ అ సిన్. శోధించబడడం పాపం కాదు. ఎందుకు? యేసుప్రభు కూడా శోధించబడ్డాడు. యేసుప్రభు పాపం చేశారా? నో, అబ్సల్యూట్లీ. శోధకుడు వచ్చి అని ఉంటుంది, అంటే టెంప్ట్ చేద్దాము అనే ప్రైమ్ ఇంటెన్షన్తో వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. బట్ ద డెవిల్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సాతాన్ ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే యేసుప్రభు హీ వాజ్ ఫుల్లీ ఎక్విప్డ్. వాక్యము వాడాడు అంతే, ఆయుధంలాగా సాతానుతో పోరాడడానికి. సో అపవాది మన దగ్గరకు వచ్చినప్పుడు నిలబడే ఉంటాము, శోధిస్తాడు అంతే. సో నాకు శోధన లేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే నువ్వు టెంప్ట్ చేయబడుతున్నావు. సో యు నో యు ఆర్ గోయింగ్ త్రూ టెంప్టేషన్. బట్ అప్పుడు అపవాది కలుగ చేసే ఒక ఆలోచన ఏంటంటే, పడిపోయావు, లేకపోతే పడిపోతావు. సో పడిపోతాను అనే ఓవర్ థింకింగ్లో కొన్నిసార్లు వెళ్ళిపోతాం మనం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు సమ్ టైమ్స్ వీ డోంట్ లైక్ టు షేర్. ఎవరితో పంచుకోవాలనుకో. యూ కెన్ షేర్ విత్ యువర్ మదర్. ఒకవేళ ఆడపిల్లలైతే అమ్మతో పంచుకోవచ్చు. ఒకవేళ మీకంటే ఎల్డర్ సిబ్లింగ్ ఇంట్లో ఒక అన్న ఒక అక్క ఉంటే, వాళ్ళ ఆత్మీయంగా ఉంటే వాళ్ళతో పంచుకోవచ్చు. ఆర్ యూ కెన్ షేర్ విత్ యువర్ పాస్టర్, దైవ సేవకుడితో పంచుకోవచ్చు. యవనస్తులైతే, అబ్బాయిలు అయితే యూ కెన్ గో అండ్ స్పీక్ విత్ యువర్ పాస్టర్. లేకపోతే సేవకురాలతో మాట్లాడచ్చు. లేకపోతే మీ చర్చ్లో దేవునిలో స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ కాబట్టి ఒక సిస్టర్ ఇన్ క్రీస్తులో ఒక సహోదరి, ఓకే, నన్ను అర్థం చేసుకొని నాకు ఒక మంచి సలహా ఇవ్వగలరు అని మీరు ఎవరిని అనుకుంటారో వాళ్ళతో వెళ్ళి షేర్ చేయొచ్చు. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మనకు ఒక సపోర్ట్ ఇస్తారు. ఒకటి ప్రార్థన సహకారం, రెండవది సలహా, గాడ్లీగా మనల్ని గైడ్ చేస్తారు. చాలాసార్లు ఏంటంటే, మన బ్యాటిల్ మనం ఒంటరిగా ఫైట్ చేయాలని ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత పడిపోయిన తర్వాత అయ్యయ్యో పడిపోయినా, నేను నిలబడగలను అనుకున్నానే అని అనుకుంటాం. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ సమ్మన్. అంటే అలా అని ప్రతిదీ గాలి వేయగానే వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పేసి అలా అనట్లేదు నేను. బట్ వెన్ యూ ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్, వెన్ యూ ఆర్ ఇన్ అ టెంప్టేషన్,
ఏదైనా ఓవర్ థింకింగ్ ఇస్ నిజంగా కొన్నిసార్లు చాలా డేంజరస్. అది ఎందుకంటే దానివల్ల చాలా నష్టం. కొంతమంది ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. కొంతమంది ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో దిస్ ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్, మంచిది కాదు. సో ఏదైనా ఆలోచనలో కాటప్ అయి ఉంటే బెటర్ ఓపెన్ అప్, ఎవరితోనా పంచుకోండి, ఆస్తం వాళ్ళు ఇచ్చే సలహా లేకపోతే వాళ్ళ ప్రార్థన సహకారాన్ని తీసుకోండి. ఇంకొకటి, ఓవర్ థింకింగ్ ప్రారంభం అవ్వగానే గో టు యువర్ నీస్, మోకరించి ప్రభా నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకంటే మనుషులకి బయట కనబడే స్ట్రగుల్సే కనబడతాయి కదా. ఇప్పుడు బయటకి ఒక వ్యాధి వచ్చిందంటే అమ్మో సిక్ అయిపోయారు, అటెండ్ అవ్వాలి, చూసుకోవాలి, సపోర్ట్ చేయాలి, మళ్ళీ నిలబెట్టాలి. బట్ లోపల వెళ్ళే స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. బట్ దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఓవర్ థింకింగ్ వస్తున్నప్పుడు అది మనల్ని డిప్రెషన్లోకో లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితిలోకో, కొంతమంది చూడండి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, లైఫ్లో హోప్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ రాగానే మోకరించి ప్రభా నేను ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నా, నా ఆలోచనలు నువ్వు నియంత్రించు, నా ఆలోచనలపై నువ్వు కంట్రోల్ తీసుకో ప్రభా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టని కొరింథీ పత్రికలో ఉంటుంది. సో నా ఆలోచనలు నువ్వు నియంత్రించు అని దేవునికి అప్పగించుకోవడం. ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో డూ లౌడ్ థింకింగ్ అనమాట. లౌడ్ థింకింగ్ అంటే ఏంటంటే మైండ్లో వస్తున్న తలంపుల్ని నోటితో గట్టిగా చెప్పేయడం ద్వారా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సాతాను నువ్వు చచ్చిపోతావు అని ఒక తలంపించింది అనుకో, జస్ట్ చెప్తున్నాను, నేను చావను. ఇప్పుడు బైబిల్లో నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరించేదను, నువ్వు చచ్చిపోతావు, నీకేదో అయిపోతుంది. చూడండి కొంతమంది కరోనా రాగానే సాతాను ఇదే చెప్తాడు, వచ్చి అయిపోయింది అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నేను చావను, నా దేవుడు సజీవుడు, నన్ను దేవుడు నిలబెడతాడు, నన్ను దేవుడు నడిపిస్తాడు. ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే సాతాను వచ్చి అంటాడు ఫెయిల్, కన్ఫర్మ్, నీకు రాని క్వశ్చన్లు వస్తాయి, నువ్వు మొత్తం మర్చిపోతావు. యూనో అపవాది మనసు థింకింగ్ ద్వారానే అటాక్ చేస్తాడు ఫస్ట్. అప్పుడు ఏం చెప్పాలి? లేదు, నా యేసయ్య నాకు విజయం ఇస్తాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. సాతాన్ లోపల అటాక్ చేస్తుంటే కొన్నిసార్లు యూ హ్యావ్ టు డూ దట్ లౌడ్ థింకింగ్, నోరు తెరిచి చెప్పుకోవడం అనమాట. కొన్నిసార్లు చూడండి, నేను ఎవరు ప్రేమించట్లేదు, నువ్వు ఎవరికి అక్కర్లేదు, నిన్ను అందరు ద్వేషిస్తారు, చాలా అన్ఇంపార్టెంట్. అది మేబీ ఇప్పుడు కొంతమందికి మనం అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ఇబ్బంది పరిచేటట్లు బిహేవ్ చేయొచ్చు. బట్ అపవాది ఏం చేస్తాడంటే దాన్ని మనకు భూతద్దంలో పెట్టేస్తాడు అనమాట. భూతద్దంలో పెట్టేసి ఓవర్ థింకింగ్లోకి దింపేసి మనల్ని డ్యామేజ్ చేయాలని చూస్తాడు. సో అలాంటి సమయంలో ఐఎమ్ వాల్యుబుల్ టు గాడ్, ఐఎమ్ ప్రెషస్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిడీమ్డ్, ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్, ఐఎమ్ ఫ్రూట్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐ విల్ బీ అ బ్లెస్సింగ్. సో ఇలాంటి మాటలు స్పీక్ ఇట్ లౌడ్, గట్టిగా చెప్పుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది నోరు తెరిచి గట్టిగా బూతులు మాట్లాడతారు, దానికి సిగ్గుపడరు కదా. కొంతమంది నోరు తెరిచి గట్టిగా వ్యర్థమైన సినిమా పాటలు పాడతారు, చాలా భయంకరమైన వర్డ్స్ ఉన్న అలాంటి వాళ్ళు ఎవరు సిగ్గుపడట్లేదు. సో వై షుడ్ వీ ఫీల్ అషేమ్డ్? సో నిన్ను బలపరిచే మాటలు, నిన్ను ధైర్యపరిచే మాటలు, నిన్ను ధైర్యపరిచే వాగ్దానాలు, నీకు దేవుడు ఏమి ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఎప్పుడు మన మైండ్లో ఉండాలన్నమాట, రెడీగా. సో ఎప్పుడైనా ఒక నెగిటివ్ థాట్ మనకి రాగానే ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ వాగ్దానాలన్నీ కన్ఫెస్ చేస్తూ దేవుడి వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబోతున్నారు అని మనం చెప్తున్నప్పుడు ఆ ఓవర్ థింకింగ్ నుంచి తప్పకుండా దేవుడు మనకు విడుదల ఇస్తారు. సో ఓవర్ థింకింగ్ రాగానే ద మూమెంట్ యూ స్టార్ట్ ఓవర్ థింకింగ్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా జరగదు కదా, మనకు తెలియకుండా థింక్ చేస్తామా, చేయం. సో అది స్టార్ట్ అవుతుంది అనగానే ఒక 1 hour నేను ఇంకా ఈ థాట్లో స్టక్ అవుతాను అనుకున్నప్పుడే బీ అలర్ట్. యేసయ్య కూడా అదే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో బీ విజిలెంట్. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు సీసీ కెమెరాస్ పెట్టుకుంటాం. ఎందుకు? ఎవరైనా అన్నెసెసరీ పర్సన్, ఎవరైనా ఇబ్బందికరమైన వ్యక్తి మన ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంటే కూడా మనకి తెలిసిపోవాలని మనం ముందే యాక్షన్ తీసుకోవాలి. సో ఓవర్ థింకింగ్ ఇట్లా స్టార్ట్ అవుతుందని తెలియగానే మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని వాగ్దానాలు కన్ఫెస్ చేస్తూ నోటి ద్వారా గట్టిగా చెప్పుకుంటూ ట్రై టు డైవర్ట్ యువర్ మైండ్. ఒక వాక్యం, ఒక మెసేజ్ పెట్టుకోవడం, ఒక పాట పెట్టుకోవడం, ఆర్ రీడ్ ద వర్డ్, వాక్యం చదవడం,
నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకో. మన మైండ్ మన చేతిలోనే ఉంది కదా, ఎవరి చేతిలో లేదు. చాలాసార్లు మన మైండ్ మీద మనం కంట్రోల్ వదిలేస్తూ ఉంటాం, అంటే సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ఈ ప్రాబ్లం. సో దేవా, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. సో దేవుడు ఇచ్చాడు సెల్ఫ్ కంట్రోల్. సో యూ హ్యావ్ ఇట్, యూజ్ ఇట్. అర్థమవుతుందమ్మా? సెల్ఫ్ కంట్రోల్ యూ హ్యావ్ ఇట్. నీకు ఆల్రెడీ ఇచ్చాడు, అది నువ్వు వాడట్లేదు అంతే. ఇప్పుడు ఇంట్లో ఒక స్క్రూ ఎక్కడో ఉంది, అది తీయాలి. స్క్రూ డ్రైవర్ ఉంది, అది బయటకు వస్తే బాగుండు స్క్రూ అంటే రాదు. గో యూస్ ద టూల్. నీకుంది స్క్రూ డ్రైవర్, ఎక్కడో తీ, ఆపరేట్ చేయి. సో దేవుడు మన లోపల పెట్టారు ఇంద్రియ నిగ్రహం, కానీ చేతగానోళ్ళ ఉంటున్నాం. ఎందుకు? బికాజ్ యు ఆర్ నాట్ అవేర్. నీకు అసలు ఏమి ఇచ్చాడో నీకు తెలియట్లేదు. దేవుడు నీ దగ్గర ఏం పెట్టారో వాటిని ఎలా వాడాలో తెలియట్లేదు. సో దేవుడు మనకిచ్చిన ఇంద్రియ నిగ్రహాన్ని మనం వాడినప్పుడు మన ఆలోచనల పైన తప్పకుండా మనం జయాన్ని పొందుకుంటాం. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. సామ్ 66:18 కూడా ఒక మాట దావీదు భక్తుడు వ్రాస్తాడు. చూడండి, 66వ కీర్తన 18వ వచనం. If I regard iniquity in my heart, If I regard iniquity in my heart, the Lord will not hear. the Lord will not hear. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నా ప్రార్థన దేవుడు వినకపోవడానికి ఎవరో కాదంట అడ్డుపడేది, నా హృదయములో ఉన్న పాపమే. ఇందాక చెప్పాను, ఓవర్ థింకింగ్లో కొన్నిసార్లు సిన్ఫుల్ థాట్స్. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళని వెళ్ళి ఇలా కొట్టను కూడా కొట్టరు, కానీ మనసులో మర్డర్ చేసేసుకుంటూ ఉంటారు. యూనో, అర్థమవుతుంది కదా మీకు? కొంతమందిని మనం లోపల ద్వేషిస్తాము. యూ డోంట్ షో ఇట్ ఆన్ ది అవుట్ సైడ్, బట్ ఆన్ ది ఇన్సైడ్ యూ హ్యావ్ సో మచ్ హేట్రెడ్ అండ్ గ్రడ్జ్. ఏంటంటే పగ తీర్చుకోవాలి, వాళ్ళు ఇలా అంటే కొంతమంది లోపల లోపల ఊహించేసుకుంటూ ఉంటారు. ఆర్ మేబీ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు అవర్ సిన్ ఫిజికలీ, బట్ నీ థాట్ ప్రాసెస్లో మేబీ నువ్వు తప్పు చేస్తున్నావేమో. దావీదు భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోను. సో స్పిరిచువల్ లైఫ్లో నేను ఒక ఓవర్కమ్మర్గా, ఒక విక్టోరియస్ పర్సన్గా ఉండలేకపోవడానికి, నా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేకపోవడానికి ఎవరో అడ్డం పడట్లేదు, నా పాపమే, నా హృదయంలో నేను దాచిపెట్టుకునే పాపమే. సో ఇది కూడా మనల్ని ఓవర్ థింకింగ్ రాగానే మనకి జ్ఞాపకం రావాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన ఆలోచనలు నేను ఓవర్ థింక్ చేయడం వలన ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై రిలేషన్షిప్ విత్ గాడ్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ యాజ్ అ పర్సన్, మీ యాజ్ అన్ ఇండివిజువల్. నన్ను ఎఫెక్ట్ చేస్తుంది ముందు, అది ఇంకెవరినో కాదు. అందుచేత ఓవర్ థింకింగ్ ఇస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్, ఓవర్ థింకింగ్ ఇస్ డెఫినెట్లీ నాట్ గుడ్. సో ఈ లైవ్ చూస్తున్న యవనస్తులు మీలో కూడా చాలామంది లైవ్ చాట్లో పెట్టారు, అక్క ఓవర్ థింకింగ్ ఎలా అవాయిడ్ చేయాలి, క్వశ్చన్ డీల్ చేయమని. సో ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఓవర్ థింకింగ్, ఇప్పుడు చెప్పిన వాక్యంలో నుండి మీకు ఇచ్చిన సలహాలన్నీ పాటించండి. తప్పకుండా ఓవర్ థింకింగ్ నుండి దేవుడు మీకు విడుదలను అనుగ్రహిస్తాడు.